ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదండి మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకి రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు. 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ మీనం వారికి ఈ సంవత్సరం రాశిలో శని సంచారం జరుగుతుంది. చాలామందికి ఏంటంటే అయ్యో లగ్నంలో శని, రాశిలో శని, శని ఏలినాటి శని ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని ఉన్నంత మాత్రాన మన జీవితం మొత్తం ఎందుకు పనికి రాకుండా పోతుందని ఎక్కడా ఏ మహర్షి రాయలేదు. ఇది చూపించమనండి ఎవరికైనా. స్లో అవుతాయి పనులంతే. శని అంటే ఏంటి, మందుడు. శని యొక్క ప్రభావం పడ్డప్పుడు ఏం చేస్తాం, మనంతట మనమే తెలియకుండానే నెగ్లిజెన్సీ ఉంటుంది. అంటే సరలే చేద్దాంలే, సరలే చూద్దాంలే, సరే కానిద్దాంలే, ఇది మన కొంప ముంచుతుంది. మనం ఎప్పుడైతే పోస్ట్పోన్ చేస్తామో, ఆలస్యం అమృతం విషం అంటాం, ఆలస్యం చేయడం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది. అంటే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆలస్యం చేయకూడదు. అనారోగ్య సంబంధించిన విషయంలో వెంటనే అలర్ట్గా ఉండాలి. ఓకే నేను ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే ఫుడ్ సరైన డైట్ తీసుకోవాలి, అనవసరమైన వ్యసనాలు మానుకోవాలి. ఎందుకంటే 12వ అధిపతి కదా, అనవసరమైన వ్యసనాలు జోలికి తీసుకెళ్తూ ఉంటాడు. మన మైండ్ అటు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఏమీ ఉండదు. ఏలినాటి శని చక్కగా మీరు నూనె దానంగా ఇవ్వడం ఆలయాల్లో, శివాలయాల్లో, లేకపోతే మీరు ఏదైతే మీరు చూడండి వాకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, నూనె దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడం, గోవులకు బెల్లం తినిపించడం, ఇవి చేస్తే చాలు. ఏలినాటి శని గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఇక ఈ శని వక్రిస్తాడు కూడా మీకు ఎప్పటి నుంచి అంటే 27 జూలై నుంచి ఎప్పుడైతే 10th డిసెంబర్ వరకు శని వక్రగతి జరుగుతుందో ఇది చాలా చక్కటి ఫలితం. దీనివల్ల స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది ఈ సంవత్సరంలో మీకు 2026లో. అయితే ఇక్కడ గురువు దృష్టి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ 4లో ఉండే గురువు ఏం చేస్తున్నాడంటే, మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి చక్కటి అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తున్నాడు గురువు 4లో ఉన్నందుకు. కానీ అదే 4లో ఉండే గురువు 5లోకి వెళ్ళినప్పుడు గురుబలాన్ని ఇస్తాడు, సంతాన యోగాన్ని ఇస్తాడు, మంచి ఆలోచన విధానాన్ని ఇస్తాడు. చక్కగా ఏదైనా ఉపాసన చేసుకుంటే ఆ ఉపాసన పరంగా మంచి గ్రోత్ని ఇస్తాడు, సంతాన అభివృద్ధి, మంచి ఫ్రెండ్స్, అదేవిధంగా రాజకీయ పరంగా ఒక గైడింగ్ లాగా మీరు ఉండడానికి మీకంటే ఒక పోస్ట్ రావడం, ఇలాంటివన్నీ ఇస్తాడండి గురువు. చక్కటి ఫ్రెండ్స్ రావడం, ఇట్లాంటివన్నీ కూడా. అంటే దైవబలం కూడా పెరుగుతుంది ఎప్పుడైతే లగ్నాన్ని తన రాశిని తను చూసుకుంటాడు. అంటే మీరు శని లగ్నంలో ఉన్నా మీరు భయపడాల్సిన పని లేదు గురువు అక్కడ ఉన్నందుకు. కాకపోతే ఈ గురువు జూన్ 2 నుంచి 1 నవంబర్ 2026 వరకే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ సమయంలో కొద్దిగా ఈ ప్రభావం అనేటువంటిది ఉండదు. కానీ 1 నవంబర్ నుంచి మధ్యవర్తిత్వంగా ఉండి చేసేవి, ఒక మాట్లాడుకుంటే క్లియర్ అయిపోయేవి బాగా యోగిస్తాడు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రాహుకేతువులు కూడా ప్రస్తుతం రాహు 12లో ఉన్నందుకు విదేశీ యోగము, 6లో కేతు ఉన్నందుకు పూర్వజన్మ కర్మ యాక్టివ్ అవడం వల్ల చిత్ర విచిత్రంగా తండ్రితోని కొన్ని రుణ సంబంధించిన విషయాల్లో చిత్ర విచిత్రాలు చూస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైతే కేతు 1 నవంబర్ నుంచి 5లోకి వస్తాడో 5 అంటే 1 నవంబర్ నుంచి కొంచెం మీరు
సంతానం విషయంలో, నిర్ణయాల విషయంలో కేతువు పంచమం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ కేతువు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన విధానాన్ని, దేని మీద ఇంట్రెస్ట్ లేనటువంటి తత్వాన్ని కూడా ఇస్తాడు. బట్ డోంట్ వరీ. ఇక మీరు నిత్యము చేయవలసింది నవంబర్ వరకు ఆల్మోస్ట్ రాజరాజేశ్వరి అమ్మవారిని దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ, నవంబర్ 1 నుంచి కేతు వస్తున్నాడు కాబట్టి మీరు ఎంత గణపతిని ఆరాధిస్తూ ఉంటే మీ యొక్క ఆలోచన విధానమును, మీ నిర్ణయాలు సక్రమంగా ఆయనే చూసుకొని మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదండి మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు, మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో, రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల